అది ఒక చాలా అందమైన అడవి. అక్కడ జంతువులన్నీ ఎంతో మంచి స్నేహితులు. ఒకరోజు చిన్ని తేనెటీగ తన స్నేహితులందరినీ తన ఇంటి వద్దకు పిలిచి ఇలా అంటుంది: స్నేహితులారా, మనందరం కలిసి విహారయాత్రకు వెళ్ళి చాలా రోజులైంది. రేపే ఒక మంచి ప్రదేశానికి వెళదాము. ఈ అడవికి దగ్గరలో ఒక వంతెన ఉంటుంది. ఆ వంతెనకి అటువైపున చాలా అందమైన ప్రదేశం ఉందంట. మీరందరూ వెళ్ళి రకరకాల వంటలు చేయండి. నేను మీ అందరి కోసం ఎంతో ఇష్టమైన తేనెను తీసుకుని వస్తాను. అలాగే చిన్ని, నువ్వు చెప్పినట్లే విహారయాత్ర కోసం అన్ని సిద్ధం చేస్తాము అని చెప్పి స్నేహితులందరూ వంటలు చేయడానికి సిద్ధమవుతారు. వెంటనే రాజు కోతి, చిట్టి చీమ, ఉల్లు ఉడత, చీలా పిల్లి, బన్నీ కుందేలు, నీలా పక్షి రకరకాల వంటలు వండడం మొదలుపెట్టేస్తాయి. వంటలు చేద్దాం, విహారయాత్రకు వంటలు చేద్దాం. కమ్మ కమ్మని వంటలు చేద్దాం, తీయని వంటలు చేద్దాం. గుమగుమలాడే వంటలు చేద్దాం, విహారయాత్రకు వంటలు చేద్దాం అంటూ ఎంతో ఉల్లాసంగా స్నేహితులందరూ వారి వంట ముగించుకొని జాగ్రత్తగా సర్దుకొని విహారయాత్రకు బయలుదేరతారు. అలా వారందరూ ఆడుతూ పాడుతూ వంతెన వద్దకు చేరుకుంటారు. మెల్లగా ఒక్కొక్కరు వంతెన దాటుతూ ఉంటారు. ఆ వంతెన దాటే సమయంలో పక్కనే నదిలో ఉన్న ఒక చేప, మిత్రులారా, మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. దానికి సమాధానంగా నీలపక్షి ఇలా అంటుంది: మేమందరము ఆ కొండ మీదికి విహారయాత్రకు వెళ్తున్నాము. ఓ, విహారయాత్రకు వెళ్తున్నారా? జాగ్రత్తగా వెళ్ళిరండి. ఎందుకంటే ఆ కొండ మీద జంబూ నక్క ఉంటుంది. అది చాలా జిత్తుల మారిది అని వారిని ఆ చేప హెచ్చరిస్తుంది. ఈ విషయాన్ని మా అందరికీ ముందుగానే తెలియచేసినందుకు ధన్యవాదములు. అందరూ విహారయాత్ర స్థలానికి చేరుకోగానే వారు తెచ్చిన ఆహార పదార్థాలన్నీ ఒక చోట సర్దుకుంటారు. ఆ ప్రదేశం ఎంతో ఆహ్లాదకరంగా ఉండడంతో వారు వెంటనే ఆటపాటల్లో మునిగి తేలుతారు. అలా చాలాసేపు ఆడుకున్న తర్వాత అందరికీ బాగా ఆకలిస్తుంది. వెంటనే అందరూ కూర్చొని భోజనానికి సిద్ధపడతారు. అలా అందరూ భోజనం చేస్తున్న సమయంలో ఆహార పదార్థాల గుమగుమ ఆ ప్రదేశంకి దగ్గరలో ఉన్న జంబూ నక్కని నిద్రలేపుతుంది. నోరూరించే గుమగుమలాడే సువాసన. ఈ వాసనకే కళ్ళు తిరిగిపోతున్నాయి. వెంటనే వెళ్ళి ఎక్కడో కనిపెట్టాలి. విందు భోజనం నాకే, విందు భోజనం నాకే, జంబూ నక్కని నేను అన్నీ భోంచేస్తాను. విందు భోజనం నాకే, విందు భోజనం నాకే. అలా ఆ నక్క వాసన పసిగట్టి విహారయాత్రా స్థలం వైపు అడుగులేస్తుంది. కానీ నక్క రాకను ముందే పసిగట్టిన చీలాపిల్లి వెంటనే అక్కడి నుంచి వెళ్ళి ఒక చెట్టు జాటు నుండి జంబూ నక్కని గమనిస్తుంది. వెంటనే తన మిత్రుల దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది: స్నేహితులారా, ఆ జంబూ నక్క మన వైపే వస్తుంది. కానీ మీరేం భయపడకండి. నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది అని చెప్పి చీలాపిల్లి తన మిత్రులందరికీ ధైర్యాన్ని ఇస్తుంది. అలా జంబూ నక్క విహారయాత్రా స్థలానికి చేరుకుంటుంది.
ఈ ఆహార పదార్థాల కుమకుమ నన్ను నిద్రలేపింది. నాకు ఆకలి దంచేస్తోంది. ఇప్పుడు చెప్పండి, ముందు మిమ్మల్ని తినాలా లేదా ఈ విందు భోజనమా అని జంబూ నక్క చెప్పటంతో చీలాపిల్లి ఇలా సమాధానం ఇస్తుంది. జ జ జంబూ గారు, మీరు మొదటిగా ఈ విందు భోజనమే చేయండి. అన్నిటికంటే ముందు ఎంతో రుచికరమైన ఈ పాయాసం తాగండి. ఎందుకంటే చాలా ప్రత్యేకమైనది, ఎంతో రుచికరంగా ఉంటుంది. ఆలస్యం చేస్తే అది చల్లారిపోతుంది అని చీలాపిల్లి చెప్పడంతో వెంటనే ఆ నక్క పాయసం తాగడానికి సిద్ధమైపోతుంది. పాయసాన్ని త్వరగా తాగాలనే ఆతృతతో జంబూ నక్క తన మొహాన్ని మొత్తం పాయసం కుండలోకి పూర్తిగా దూర్చేస్తుంది. ఇంక దాని మొహం ఆ కుండలో ఇరుక్కుపోతుంది. ఎంత ప్రయత్నించినప్పటికీ అది వచ్చేలా లేదు. చీలాపిల్లి ఉపాయం బాగా పనిచేసింది. ఈలోగా ఆ జంతువులన్నీ వారు తెచ్చిన వస్తువులన్నీ సర్దుకొని అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తాయి. కానీ జంబునక్క మాత్రం అయ్య బాబో, ఎవరైనా రండిరా, నా మూతి కాలిపోతుంది, త్వరగా రండి. ఇదేంట్రా ఇంత వేడిగా ఉంది? ఎవరన్నా రండిరా బాబు, నేను మీకు మంచి బహుమతి ఇస్తాను, తీయండిరా. ఇంత చిన్న పిల్లి ఇంత పెద్ద పని చేస్తుందా? తిరిగి వెళ్లే దారిలో ఆ జంతువులన్నీ మళ్ళీ ఆ చేపను కలుస్తాయి. జంబునక్క గురించి ముందుగానే తమకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటాయి. తమ విందు భోజనానికి చేపను కూడా ఆహ్వానిస్తాయి.